ఒక నూతనమైన ఒరవడి. ఎప్పుడన్నా కానీ ఒక విపత్తు వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి అనే దానిపైన ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి, లేకపోతే మానవతా దృక్పథంతో పనిచేయడానికి మేము పనిచేశాం. ఇప్పటికి దగ్గర దగ్గర 25 రోజులు అవుతుంది విపత్తు వచ్చి. ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం. ఈరోజు మేజర్గా దగ్గర దగ్గర 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం. మొత్తం 7,600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 7,600 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం.